దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏంది బుజ్జి అటెండెన్స్ లిస్ట్ చూసినవా? నేను చూడకుండా నువ్వు చూస్తావు కదా అని చూస్తలేనరా. నేను ఒక్కనాడన్న టైం కచ్చినవా? ఎప్పుడు అరగంట లేటే. ఇగో నా గురించి పంక్చువాలిటీ గురించి ఏమైనా అడగాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని అడుగుపో నువ్వు. ఆహా, అంటే సార్ పేరు చెప్పి నన్ను బెదిరిద్దామని అనుకుంటున్నావా? మరి సార్ వల్లనే కదా లేట్ అయింది నాకు. మోకాలికి బోడుగుండుకు లింక్ పెడతావెందుకో నువ్వు? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తాను? నీకో విషయం తెలుసా? నాకు లేట్ అయిందనే ఇలా రేవంత్ సార్ ఫుల్ సీరియస్ అయిండు. ఇంకోసారి ఇట్లా వేయొద్దని చెప్పిండు. ఎవరికి చెప్పిండు? పోలీసు వాళ్ళకు. నాకేం అర్థమైతే అసలు అంతా అర్థమయ్యేటట్టు చెప్పిండు సీఎం సారు. వార్త చూద్దుపా. సీఎం కుర్చీకి ఎక్కిన 2 రోజులకు నా కారు వచ్చినప్పుడు ఏ ట్రాఫిక్ ఆపొద్దు, అందరిలెక్కడ నేను పోతా అన్నాడు కదా రేవంత్ రెడ్డి సారు. కానీ 4 వద్దులైనాక సార్ పనులలో వాడి మర్చిపోయిండో ఏమో గాని అందరు ముఖ్యమంత్రులు లెక్కనే ఫాలో అయ్యిండు. అయితే ఇవాళ సీఎం సార్ ఢిల్లీకి పోతుంటే ఎయిర్పోర్ట్ కాడ జామ్ అయిన ట్రాఫిక్ చూసి ఏంది కథ, నేను చేయబట్టి పబ్లిక్ ను తక్లీఫ్లో పెట్టొద్దు, గిట్లా ట్రాఫిక్ ఆపి వాళ్ళని గోస ఉచ్చుకోవద్దు, ఎట్లా వేస్తారో చెయ్యూరి అని జనాల్ని అస్సలు ఇబ్బంది పెట్టొద్దని కొత్త డీజీపీ సివి ఆనంద్ సార్కు చెప్పిండట. అసలే హైదరాబాద్ లో ట్రాఫిక్ సంగతి తెలిసిందే. అందులో మళ్ళా ముఖ్యమంత్రి గారు వీఐపీలు వస్తున్నారంటే అవతలోనికి ఎంత అర్జెంట్ అయినా సరే గంటల వాడ చుట్టూ రోడ్లన్నీ ట్రాఫిక్ ఆపి వాళ్ళ కాన్వాయ్లు రయ్యిన దూసుకుపోయే ఉపాయం చేస్తుంటారు పోలీసు వాళ్ళు. ఆ ట్రాఫిక్ లో మీరు కూడా ఉండే ఉంటారు ఏదో నాడు. పబ్లిక్ కు తిప్పలు పడ్డా సరే గాని పెద్ద సార్ల కార్లు సెకండ్ కూడా ఆగకుండా ఉరికే రీతిలా బ్లాక్ చేసి వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంటారు. అయితే ట్రాఫిక్ ఆపి కాన్వాయ్లు దోరుడు కాదు, ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్లు క్లియర్ చేసే ఉపాయాలు చెయ్యూరి అని జరంతా గట్టిగానే చెప్పిండట. ట్రాఫిక్ డ్యూటీలో నిర్లక్ష్యం చేసేటోళ్లను ఓసారి అరుచుకోమని చెప్పిండట. ఇక ముఖ్యమంత్రి గారు శాసించిండు, డీజీపీ సార్ రంగంలోకి దిగుతుండు. చూడాలే మరి ముందు ముందు ట్రాఫిక్ బాధలు తప్పుతాయో లేదో అనేది. అబ్బబ్బా ఏ ముడకపోతారా? మామూలుగా లేదు కదా ఎండ. పగలే కాదు రాత్రులు కూడా బగబగలే ఉన్నాయి కదా ఇంట్లో. మీ దాబానే కదరా. దాబా అయితే ఏమన్నా మంచు కొండలు ఉన్నట్టుంటదా ఎట్లా? అయ్యో మేడనే కదా అన్నందుకు పర్వతాల దాకా పోయినావు. ఈ ఎండలకు పగటి పూటనే కాదు రాత్రి పూట కూడా ఎగిరిపడుతున్నారు జనాలు. అందుకే మన అన్నలు ఏం చేస్తున్నారో తెలిసినా? ఏం చేస్తున్నారు? కొత్త ఏమైనా కనిపెడుతున్నారా ఏంది? గసొంటి మంచి పనులు మేము చెయ్యం గాని ఇయో గిజ్ చేస్తున్నారట. మీదికెళ్ళి ఎండ లోపట మండ. ఇంకేంది మన మందన్నలు లిక్కర్ల బదులు బీర్లు బొత్తల పోస్తున్నారట. మనోళ్ళ తాగుడు తాకిడికి ఎక్సైజ్ శాఖ తట్టుకోలేక బీర్లు సప్లై చేయలేక చేతులెత్తేసే కాడికొస్తున్నదట. ఒక్క ఏప్రిల్ నెలనే 6 కోట్ల బీరు గీసలు లేవట్టి అవతల పడేసిండ్రట మన మందన్నలు. ఒక దిక్కు సూరన్న సురుకులు, పెళ్లిళ్లు, నడిమిట్ల ఐపీఎల్ మ్యాచ్లు ఇవి చేయబట్టి రోజుకు 3 లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు అవుతుంటే మన ఆబ్కారీ శాఖోళ్ళు 2 లక్షల కేసుల కంటే ఎక్కువ సప్లై చేయలేకపోతున్నారట. ఎండాకాలంకు ముందు కోటర్ అడిగేటోళ్ళట మస్తు మంది. ఇప్పుడు బీర్ లేదు కోటర్ తీసుకోండి అని అంటే ఎండలకు ఇంకింత తాగంగమ్మంటున్నావా? చల్లటి చిల్డ్ బీర్ ఇయ్యి లేకపోతే లేదు అని అంటున్నారట. ముందున్నదంతా మ్యారేజ్ల కాలం. ఫంక్షన్ హాల్ల కాడ బీరు బాటిల వరదే వారుతున్నది. క్రికెట్ మ్యాచ్లు చేయబట్టి మంచిగా కూసుంటున్నారు, పోసుడే వస్తున్నారు బీర్లు బార్లా. ఈ లెక్కన ఈ నెలల బీర్లకు దండిగానే డిమాండ్ ఉండేటట్టున్నది అని అంటున్నారు. డిపోల నుంచే సప్లై ఎక్కువ లేదు కాబట్టి మందుబాబుల దూపం తీర్చేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తున్నదట. ఎక్కడ లోటైనా పర్లేదు గాని సార్లో రాష్ట్రానికి వెన్నుముకసొంటి మందుబాబులకు లోడ్ రానియకుంది సార్లో. అవునరా, మనకు స్వతంత్రం వచ్చిందంటవా? ఎన్నడూ జెండా వందనానికి పోలేదా నువ్వు? నేను రోజు బడికి పోకపోయినా 15 ఆగస్టు రోజు మాత్రం ఖచ్చితంగా పోయేదాన్ని తెలుసా? అబ్బో నీకు దేశభక్తి బాగానే ఉన్నది గాని గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? అర్ధరాత్రి ఆడపిల్లలు తిరిగినాడే నిజమైన స్వతంత్రం వచ్చిందని అనలేదా? అర్ధరాత్రే కాదు పట్ట పగల స్వేచ్ఛ లేదు. అర్ధరాత్రి సంగతి ఎవరికి తెలవాలిగా. అట్లా తెలుసుకుందామనే కమిషనర్ మేడం సీక్రెట్ ఆపరేషన్ చేసిందట. మరేమైంది చెప్తాపా? సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ అందరూ గిట్లాంటి సాహసాలు చెయ్యరు. అక్కడ నిలబడ్డది ఎవరనుకుంటుర్రా? మొన్ననే కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న సుమతి మేడం. సంతకం పెట్టిన రోజే పట్నంలో మహిళల భద్రత ఎట్లున్నది అని అనుమానం వచ్చిందట. అంతే ఎవ్వలకి చెప్పకుండా దిల్సుఖ్ నగర్ బస్టాండ్ కాడికి అర్ధరాత్రి పోయింది. తెల్లారి గట్ల 3 గంటల దాకా బస్సు కోసం నిలుసున్నట్టుగా అటు ఇటు చూసుకుంటూ నిలుసున్నది. ఇక మేడం కమిషనర్ అని తెలియక సాటి మహిళలకు ఎన్ని వేధింపులు ఎదురైతాయో అన్ని చవి చూసింది.
4 గంటల పాటు పెట్రోలింగ్ వచ్చినోళ్ళే లేరట. దగ్గర 40 మంది పోకిరీలు మేడం చుట్టూ చక్కర్లు కొట్టి వేయరట. అయినా భయపడకుండా అందరినీ యాదికి పెట్టుకుంది. అందరూ కాలేజీ పోరగాన్లు, గంజాయి, మందు మత్తులు ఉండలేనట. 3:30కి అడిదిక్కొచ్చిండు ఇక కానిస్టేబుల్. మొత్తానికి 3 రోజులు నిఘా పెట్టి మొత్తం 40 మందిని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చిర్రు. ఆడోళ్ల బాధ ఆడోళ్లకే అర్థమవుతుంది అన్నట్టు పరిస్థితులు కమిషనర్ మేడం స్వయంగా చూసింది కాబట్టి మహిళల రక్షణకు ఇంకేమన్నా ఇకమతులు తీసుకొస్తారేమో చూడాలే. సిరమ్మ మాటిచ్చినప్పుడు నీకే సాధ్యం రా. ఇంకా నయ్యం అప్పిచ్చి మర్చిపోయినా అనలేదు. మాట మార్చకు. నాకు ఎన్నిసార్లు మాటిచ్చినావు, ఒక్కసారి నిలబెట్టుకున్నావా రా నువ్వు? నీకు నేను మాటిచ్చిన్నా. ఓ నాడు నా సౌరం బదిలీయమన్నావు, అదేగా ఇస్తతి. నీ గుర్రంతో ఒక సౌరం ఎవరికి కావాలి గాని కొలోకెక్కిన కొత్తలా వార్తలు తప్పులు పోకుండా చదివితే నాకు గిఫ్ట్ ఇస్తా అన్నవా లేదా? అయిపోయి ఇక నేను గిఫ్ట్ ఇచ్చే అవకాశం నాకెక్కడిస్తావు నువ్వు? అంటే తప్పులు లేకుండా నేను వార్తలు చదవలేనా నీ ఉద్దేశం? వరుసగా ఒత్తులున్న పదాలు వస్తే అన్న సగం కడుపులకే పోతాయి. ఈమె నాట తప్పులు లేకుండా చదివిందట. సరే ప్రాంప్టర్ లేకుండా చదువుతా. బిర్యానీ పార్టీ రెడీ చేసుకో నువ్వు. అమ్మయ్యా, ఈ జన్మల నీకు పార్టీ ఇవ్వాల్సిన అవసరం రాదిగా. చి ఈ పిల్లలకు చూడు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుర్రు. నన్ను కూడా గట్ల ఎంకరేజ్ చేస్తే నేను ఇంకెత్తెత్తుకెదిగేదాన్నో. ఇప్పటికే ఆగో ఆ పోల్కు తాగుతాన్నావు. ఇక చాలు గాని గా వార్త చూడు. ఎవరైనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎగిరి గంతేస్తారు, కానీ వీళ్ళు ఆకాశంలో ఎగిరి అవకాశం కొట్టేసిర్రు. మొన్న విడుదలైన 10వ తరగతి పరీక్షలల్లా మంచి మార్కులు కొట్టి టాప్లున్న 6 విద్యార్థులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది నందిగామ ఎమ్మెల్యే సౌమ్య. వాళ్ళ నియోజకవర్గంలో మంచి మార్కులు సాధించిన పిల్లలను గన్నవరం నుంచి హైదరాబాద్ కు సొంత ఖర్చులతో దోలుకొచ్చి పట్నం అంతా చూపెట్టే టూర్ ప్లాన్ చేసింది. పరీక్షలల్లా మంచి మార్కులు తెచ్చుకుంటే అవ్వయ్యలు అయినోళ్ళు గిఫ్ట్లు ఇచ్చుడు కామన్, కానీ ఎమ్మెల్యే గిట్ల ఎంకరేజ్ చేసుడు గొప్ప విషయమే. మొదటిసారి విమానం ఎక్కిన పిల్లల ముఖంలా మామూలు ఆనందం కానొస్తలేదు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు విమాన ప్రయాణం, అది కూడా ఎమ్మెల్యే తోటి తిరిగే అవకాశం. ఇంకేంది, ఇదే ఉత్సాహంతో ఇంటర్లో ఇంకింత బాగా చదువుతారు కావచ్చు. ఓ నాడు మొత్తం పట్నంలో తిప్పి మళ్ళా పొద్దుగుకి తిరుగు ప్రయాణం అవుతారట. ఎంజాయ్ చేయండిరా పిల్లగాన్లు. ఏమైరా మొన్న పోయిన పని అయిందా లేదా? పింఛన్ శాంక్షన్ అయిందా? నువ్వు పోయింది అందుకే కదా. అవును అందుకే గాని నీకంటే పెద్దది మీ బుజ్జమ్మ పేరే ఎక్కలేదు, నీకెట్లు ఇస్తామని అన్నారు. వృద్ధాప్య పింఛన్ కు అన్ని అర్హతలున్న నువ్వేమో మొహమాట పడి వచ్చే పైసలు వద్దనుకుంటున్నావు. కొంతమంది ఏమో అబద్ధాలు ఎప్పైనా సరే సర్కార్ సొమ్ము తింటుర్రు. అంటే సర్కార్ అంత గుడ్డిగా నమ్ముతుందంటవా? మరి నమ్మకపోతే ఇంటికి వచ్చి ఉత్తరారా. నువ్వు నీ పిచ్చి కాకపోతే ఒక్క ఏడు అటు ఇటు ఆగు, నేను నీకు పెరవ ఎత్తగాని. తప్పు. సర్కార్ కొలు చేస్తున్న కొడుకులున్నారు, మాకు పింఛనొద్దని గతంలో ఎంత మంది వెనకకిచ్చిరు పైసలు. వెనకకిచ్చిన వాళ్ళని కనిపిస్తున్నారు. అప్పనంగా వస్తున్నాయి నొక్కేస్టోళ్లను చూస్తలేవు నువ్వు. చూపిత్తపా. సర్కార్ సొమ్ము తినాలంటే చాలా అదృష్టం ఉండాలే. ఎంతో మందికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వ సొమ్ము నోసుకోరు. ఇగో ఈ ఫోటోలో కనబడుతున్నాడు కదా, ఈ సార్కైతే సర్కార్ సొమ్ము భలే అచ్చిపాటున్నదట. పుట్టుకతోటే అంగవైకల్యం ఉండుతోటి పింఛన్ అందుకున్నాడు. మంచిగా చదువుకొని ఎంబీబీఎస్ సీటు కూడా కొట్టిండు. కష్టపడి కొలువు కూడా కొట్టిండు. మంచిగా సూర్యాపేట జిల్లా మునగాలలా చిన్న దవాఖానలా వైద్యాధికారిగా ఎక్కిండు డాక్టర్ రవీందర్ సారు. మరి నాకు జీతం వస్తుంది పింఛన్ వద్దు అని చెప్పాలనా, ధనలక్ష్మి తలుపు తడుతుంటే వద్దని ఎట్లనాలనుకున్నాడో ఏమో గాని గుట్టు సప్పుడు కాకుండా 2 నెలలకోసారి సీక్రెట్ గా పోస్ట్ మాస్టర్ తోటి మాట్లాడుకొని పింఛన్ కాపాడుకుంటున్నాడట. మళ్ళా సర్కారు సొమ్ములు 2 దిక్కులా తీసుకుంటా పని చేయమంటే కసురుకుంటాడట. ఇక ఎవరికో సార్ వారి మీద సుర్రం అన్నట్టున్నది. ముచ్చట బయట పెట్టిర్రు డాక్టర్ బాబు వికలాంగుని పింఛన్ కూడా తీసుకుంటుండని. మరిగా డాక్టర్ గారి మీద పెద్ద డాక్టర్లు యాక్షన్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ లా ఎలాంటి ట్రీట్మెంట్ రాస్తారో చూడాలే. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.